నువ్వు వెళ్ళు. ఏ నిర్ణయించుకున్నారు? నిజమే డాడీ, మీరంతా అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమే. మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ అని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రేమికుల మధ్య అయినా స్నేహం ఉంటుంది, ఏ స్నేహితుల మధ్య అయినా ప్రేమ ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదురా. ఒకటి చెప్పండి డాడీ, మీరు అమ్మ నా మీద చూపిస్తుంది ఏంటి, ఆంటీ సిరి మీద చూపిస్తుంది ఏంటి? ప్రేమ. ఏ రిలేషన్షిప్ లోనైనా ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే వాళ్ళ మధ్య ఉండాల్సింది ప్రేమ. మా మధ్య కూడా ఉంది అలాంటి ప్రేమే. ఈ ప్రేమలో ఒకరి నుండి ఒకరు ఏమీ ఆశించం. ఏమీ ఆశించని ఈ ప్రేమ పేరే ఫ్రెండ్షిప్ డాడీ. ఫ్రెండ్షిప్. చిన్నప్పుడు ఏమి తెలియని వయసులో తన దగ్గర బొమ్మ లాక్కున్నప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ మొదలైంది. 20 ఏళ్ళ తర్వాత కూడా మా మనసులు ఇంకా అక్కడే ఉన్నాయి. అదే బొమ్మ నేను ఒక అబ్బాయి దగ్గర లాక్కుని జీవితాంతం వాడు నా ఫ్రెండ్గా ఉంటానంటే మీరు కాదనరుగా? సిరి కేవలం అమ్మాయి కాబట్టే కదా డాడీ మీ ప్రాబ్లం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వయసు వచ్చా కూడా ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే చుట్టూ ఉన్న ప్రపంచం ఒప్పుకోదురా. అన్నా చెల్లెళ్ళు ఒక బైక్ మీద పెడుతుంటేనే 100 మంది 100 రకాలుగా అనుకునే సమాజంలో బతుకుతున్నాం రా మనం. నిజమే, కానీ 100 మంది 100 రకాలుగా అన్నారని అన్నా చెల్లెల రిలేషన్షిప్ ని మార్చలేరుగా. అన్నా చెల్లి, తల్లి కొడుకు, తండ్రి కూతురు, ఇవన్నీ స్వచ్ఛమైన రిలేషన్షిప్స్ గా చూస్తున్న సొసైటీ ఓ అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని మాత్రం ఎందుకలా చూడలేకపోతున్నారు? ఇన్ని రోజులు మేమిద్దరు ఫ్రెండ్షిప్ అనే ప్రపంచంలో హ్యాపీగా తిరగగలిగామంటే అది కేవలం మీరు మాకిచ్చిన ఫ్రీడమ్, మా మీద ఉంచిన నమ్మకమే. చిన్నప్పటి నుండి స్కూల్లో, కాలేజ్లో, మ్యూజిక్లో, లవ్లో, ఆనందంలో, బాధలో, నా లైఫ్లో ప్రతి చోట సిరి నాతోనే ఉంది. నేను సిరితోనే ఉన్నాను. ప్రతిదీ షేర్ చేసుకున్నాం. అలాంటిది నా బెడ్రూమ్ ని కూడా తనతో షేర్ చేసుకోవాలనే ఆలోచనని నా కళ్ళలో కూడా ఊహించలేను. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ అమ్మ అనేది ఎంత నిజమో సిరి నా ఫ్రెండ్ అనేది అంతే నిజం. మీరు వేసుకునే డ్రెస్సులు, ఎంచుకునే జాబులు చూసి ఈ జనరేషన్కి లైఫ్ మీద క్లారిటీ లేదు, ఎప్పటికి మారతారో ఏమో అనుకునేవాడిని. కానీ ప్రేమకి స్నేహానికి మధ్య ఉన్న సన్నని గీత మీద మీకున్న క్లారిటీకి ఈ జనరేషన్ చూసి మారాల్సింది మేము అనిపిస్తోంది. మీకు ఫ్రీడమ్ ఇవ్వడం మా గొప్పతనం కాదు, దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఈ రోజు కూడా ఇలా ఉండగలగడం మీ గొప్పతనం. ఒక అమ్మాయి అబ్బాయి జీవితాంతం స్నేహితులుగా ఉండలేరు అని నమ్మే సొసైటీలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం. మీ ఫ్రెండ్షిప్ కూడా ఒక రిలేషనే అని మాకు అర్థమైందిరా. కానీ ఇది అర్థం కావాల్సింది
మీ జీవితాన్ని పంచుకునేవాళ్ళం. ఐఎమ్ సారీ అంకుల్. మీరింత చెప్పాక కూడా నేను ఇలా మాట్లాడడం కొంచెం హార్ష్గానే ఉండొచ్చు. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ ప్రాక్టికల్. యాజ్ ఎ ఫాదర్ మీరు వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను ఫ్యూచర్లో మా మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. యో కరెక్ట్ ఉదయ్, ప్రాబ్లం ఉంది. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అవడం వల్ల అమ్మాయి అబ్బాయి అని తేడాన్ని కూడా మర్చిపోయి ఒక చిన్న ఎడ్జ్ దాటి ప్రవర్తించాం. అది చూసి మీరిద్దరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడంలో తప్పులేదు. మేము కేవలం ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ ఉదయ్. ఈ ఫ్రెండ్షిప్ మా లైఫ్లో చాలా విలువైంది. అలాంటి ఫ్రెండ్షిప్ని, మా లైఫ్ని పంచుకునే మీరే అర్థం చేసుకోకపోతే దానికి అసలు అర్థమే లేదు. అలా జరగకూడదు ఉదయ్, ప్లీజ్. నేను రితుని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. నేనేం చేస్తే నీకు అర్థం అవుతుంది ఉదయ్? సిరికి నువ్వంటే ప్రాణం. కావాలంటే ఒక 1 year నేను సిరిని కలవకుండా ఉంటే నీకు ఓకేనా? 2 years? ఓకే, లైఫ్ లాంగ్ నేను సిరిని కలవను, చూడను, మాట్లాడను. నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవదే. Mr. Chandu, you can go inside. హాయ్ చందు, నువ్వు సిరిని కలవను మాట్లాడినాను విడిపోయి 3 years అయింది. నీ గురించి, నీ బ్యాండ్ గురించి న్యూస్లో, ఇంటర్నెట్లో చూస్తూనే ఉన్నాను. కానీ సిరి మాత్రం ఏనాడు మా మధ్య నీ టాపిక్ తీసుకురాలేదు. ఈ 3 years మేము యూఎస్లో చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం. లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఉదయ్. కానీ మీ ఇద్దరూ చేసింది అడ్జస్ట్మెంట్ కాదు, సాక్రిఫైస్. ఏ రిలేషన్లో అయినా ఇద్దరు విడిపోతే బాధ ఉంటుంది, కానీ మీ ఇద్దరు విడిపోయి కూడా ఆనందంగా ఉన్నారు, మమ్మల్ని ఆనందంగా ఉంచారు. అది కేవలం మీ ఫ్రెండ్షిప్ గొప్పతనమే. నేను ఓ కామన్ మ్యాన్లా నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని లోకం ఎలా చూడాలనుకుంటుందో అలాగే ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా కొడుకు నాలా ఆలోచించకూడదు అనుకుంటున్నాను చందు. వీడికి అమ్మ, నాన్న, ఫ్యామిలీ, చుట్టూ సొసైటీ ఉన్నట్టే వీడి మదర్కు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని వీడికి తెలియాలి. అందుకే నా వైఫ్కి తన బెస్ట్ ఫ్రెండ్ని గిఫ్ట్గా తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. ఫాల్తూస్ 3 years అయింది. నా సర్టిఫికెట్ ఎదురా? ఇక్కడ
పాడనిస్తారా?